దేవాః యత్ర బాణాత్మం పదంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రోణస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు స్మద్గురూన్ తద్గురూన్ ఉద్దారకాన్ శ్రీధరాంతాన్ శ్రీమన్నారాయణాత్మనః రామానుజాయ మునయే శ్రీమతే యోగినే నమః యో విభూతిద్వయాధీశః సర్వాత్మోజ్జీవనే రతః శ్రీమతే శఠకోపాయ నమః పరమయోగినే అపరాం శృతిమద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులారా, ఇంకొద్దిసేపట్లో కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది. స్వామివారు కళ్యాణ మండపంలో ఏం చేసి ఉన్నారు? మనమంతా ఈరోజు ఒక మిథిలా నగరంలో ఉన్నట్లుగా మనందరం భావించాలి. సీతారాముల కళ్యాణం ఆనాడు మిథిలా నగరంలో చాలా వైభవంగా జరిగింది. ఆ కళ్యాణోత్సవాన్ని తలచుకుంటూ మన ఈ భద్రాచల క్షేత్రమే ఒక మిథిలా నగరంగా, భద్రాచలమే ఒక అయోధ్యగా ఈనాడు మనం భావించుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉంటే చెప్పేటువంటి మాటలు మీ అందరికీ వినిపిస్తాయి. ప్రశాంతంగా ఉండండి, కళ్యాణోత్సవాన్ని చక్కగా సేవించండి. ఈనాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం మన భద్రాచల క్షేత్రంలో విశేషంగా ప్రత్యేకంగా జరిగేటువంటి ఒక గొప్ప ఉత్సవం. మన ఈ భద్రాచలంలో ఈ కళ్యాణోత్సవాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేస్తాం. ఉగాది నుండి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలని ఈ ఉత్సవాలకి పేరు. ఈ ఉత్సవాల్లో 2 ఉత్సవాలు మిళితమై ఉంటాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి ఈ 9 రోజుల పాటు వసంత నవరాత్రులు అంటారు. వసంత ఋతువు చైత్రమాసం పాడ్యమి నాడు, ఉగాది నాడు ప్రారంభమవుతుంది వసంత ఋతువు. కనుక ఆ వసంత ఋతు ప్రారంభంలో ఉగాది నాటి నుండి రాముడు అవతరించినటువంటి ఈ శ్రీరామ నవమి వరకు ఉండేటువంటి 9 రోజులను వసంత నవరాత్రులుగా సంభావిస్తూ ఉత్సవాలు జరుపుతారు. వాటితో ఆ ఉత్సవాలు భద్రాచలంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే సప్తమి నాడు అంటే మొన్నటి రోజున ధ్వజారోహణంతో ప్రారంభమై పూర్ణిమ వరకు నవాహ్నికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక 2 ఉత్సవాలు కలిసి, వసంత నవరాత్రులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కలిపి ఒక 15 రోజుల పాటు విశేషంగా జరిగేటువంటి ఉత్సవములు ఈ ఉత్సవములు. కనుక వీటికి వసంతపక్ష బ్రహ్మోత్సవములని పేరు. అలా ఉండేటువంటి ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలలో, నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో
3వ రోజున ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది. సప్తమి నాడు ధ్వజారోహణంతో ప్రారంభమైతే నవమి నాడు శ్రీరామ నవమి నాడు 3వ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నది. అది ఇక్కడ ఉండేటువంటి గొప్ప విశేషం. బ్రహ్మోత్సవాలు చాలామంది ఉద్దేశం ఏమిటి అని అంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేస్తున్నారు అని. కానీ శ్రీరామనవమి కూడా బ్రహ్మోత్సవాల్లో కలిసిపోయి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం కనుక అలాగా ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంతో విశేషమైనది. రాముల వారి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. రామనవమిని అన్ని చోట్ల రాముని యొక్క అవతారోత్సవములుగానే జరుపుతారు. భద్రాచలంలో శ్రీరామనవమి రామ అవతారంతో పాటుగా సీతారామ కళ్యాణం కూడా జరపడం అనేటువంటిది ఈ భద్రాచలంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప సంప్రదాయం. తిరుమల ప్రాంతంలో శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరపరు. అక్కడ శ్రీరామ అవతారోత్సవం జరుపుకొని దశమి నాడు కళ్యాణోత్సవం చేస్తారు తిరుమల తిరుపతి ప్రాంతంలో. ఒంటిమిట్టలో రాముల వారికి చతుర్దశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారు. కానీ నవమి నాడు శ్రీరామ నవమి నాడు రామచంద్ర భగవానికి జై. కానీ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను, శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం. నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం మొట్టమొదలుగా అయోధ్యలో కూడా శ్రీరామనవమి రామావతార ఉత్సవాలు జరుపుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మన భారతీయులమైనటువంటి మనందరికీ కూడా కలిగింది. దక్షిణ